श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము. అన్నామలై స్వామి. అగ్ని చాలా విశిష్టమైనది. దాని స్వభావం రెండు విధాలుగా ఉంటుంది. తన వేడిమితో అది వస్తువులను నశింపచేయగలదు, తన కాంతితో అది విశదపరచగలదు. భగవాన్ జ్ఞానాగ్ని. ఆయన మన ప్రారబ్ధాన్ని అంటే కర్మలను నశింపచేసి అప్పటికే మనలో ఉన్న జ్ఞాన జ్యోతిని అంటే వివేక ప్రకాశాన్ని మనకు వెల్లడి అయ్యేటట్లు అంటే విశదపడేటట్లు చేస్తారు. ఇలా రెండు విధాలుగా పనిచేసే ఆయన అనుగ్రహాన్ని చాలా స్పష్టంగా ఈ గొప్ప భక్తుని జీవితంలో చూడవచ్చును. ఆయన పేరు చెల్ల పెరుమాళ్. ఆయన జన్మించగానే ఆయన తండ్రి ఆయన జాతక చక్రాన్ని వేయించారు. ఆయన సన్యాసి అవుతాడని, ఒక సాధువుగా జీవిస్తాడని, కుటుంబీకునిగా జీవితం గడపడని దాని ద్వారా తెలపబడింది. ఆయన తండ్రి ఎలాగైనా అలా జరగకుండా చూడాలనుకున్నారు. అందుకని ఆయన చెల్ల పెరుమాళ్లను బడికి పంపలేదు. ఆయన కనుక చదువుకుంటే ఆయనకు ఏ ఆధ్యాత్మిక గ్రంథమో కనపడితే దానిని చదివి ప్రభావితుడై ఇల్లు వదిలి వెళ్ళిపోయి సన్యాసిగా మారతాడని తండ్రి ఉద్దేశము. తను రైతు గనుక తన కుమారుని కూడా తన వెంట పొలాలకు తీసుకుని వెళ్ళి ఎల్లప్పుడూ తన పక్కనే ఉంచుకునేవాడు. ఆయన ఏకైక ఉద్దేశము కుమారుడు ఏమీ చదవకూడదని. కానీ చెల్ల పెరుమాళ్లకు చదువు మీద ఎంత ఆసక్తి అంటే ఆయన స్వయంగా చదవటం నేర్చుకున్నారు. ఒక పదములోని ప్రతి అక్షరాన్ని కూడబలుకుని చదవటం ద్వారా ఒక్కొక్క పదాన్ని చదవగలిగారు. ఆయన జీవితాంతం ఈ పట్టుదల ఆయనకు బాసటగా నిలిచింది. అపజయాలు కూడా ఆయన పట్టుదలను నిరోధించలేకపోయాయి. ఒకరోజు వాళ్ళ నాన్నతో వెళ్తూ కొందరు సాధువులు కాషాయ వస్త్రాలు ధరించి అక్కడ ఉండటం గమనించారు. ఆయన రహస్యంగా ఆ సాధువులలో ఒకరిని కలుసుకుని ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం మొదలుపెట్టారు. అలాగే పక్క ఊరిలోని ఒక మహిళ యొక్క పవిత్రమైన భక్తి కూడా ఆయనను ఆకర్షించింది. ఆమె ఇతనిని ఇంటికి తీసుకుని వెళ్లి కైవల్య నవనీతం లాంటి ఆధ్యాత్మిక పుస్తకాలను ఇచ్చేది. తనకు చదవటం రాదు కనుక ఆవిడ చెల్ల పెరుమాళ్లను ఆ పుస్తకాలను చదివి వాటి యొక్క అర్థాన్ని వివరించమని కోరింది. ఆయన వాటిని చదవటం మొదలుపెట్టినప్పుడు ఆయనకు ఏ విధమైన వేదాంత పరిజ్ఞానము లేకపోయినప్పటికీ తనలో నిక్షిప్తమై ఉన్న ఏదో శక్తి ఆయన వాటిని అర్థం చేసుకుని ఇతరులకు వివరించగలిగేలా తోడ్పడింది. ఆయన చిన్నపిల్లవాని తరహాలో అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్పసాగారు. త్వరలోనే ఒక నిర్ణీత సమయంలో తండ్రికి తెలియకుండా ఇంటి నుండి పారిపోయి ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదివి వివరించసాగారు. ఆయన ఆధ్యాత్మిక భాషణలు ఆ స్త్రీ చుట్టుపక్కల వారిని కూడా ఆకర్షించడం మొదలుపెట్టాయి. కొద్ది నెలల కాలంలో ఆయన భాషణలు ఎంత ప్రజాదరణ పొందాయంటే ఆ పుణ్యస్త్రీ ఆయనను తన ఇంటికి వచ్చి ఉండమని కోరింది. ఆ తరువాత 6 ఏళ్ల పాటు తండ్రి నుండి దూరంగా ఉన్నారు. అది ఆయనకొక స్వర్ణయుగంలా ఉంది. ఆయన రుద్రాక్షలు, విభూది ధరించడం, దేవుళ్ళ పటాల ముందు మోకరిల్లడము, భక్తిపరమైన ఆచార వ్యవహారాలను శ్రద్ధగా ఆచరిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన ఆధ్యాత్మిక భాషణ చేస్తున్నప్పుడు ఆయన తండ్రి దొంగచాటుగా లోనికి వచ్చారు. కుమారునిలో వచ్చిన మార్పుని చూసి ఆయన దిగ్భ్రాంతి చెందారు. అయినా ఆయన కుమారుని ఏమీ ప్రోత్సాహపరచలేదు. అయినప్పటికీ చెల్లా పెరుమాళ్లు సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నారు. కౌమార దశలోనే ఆయన సన్యాసాన్ని స్వీకరించారు. ఆచారవంతులైన వారు ఆయనకు సన్యాస దీక్ష ఇవ్వరు కావున తనకు తానే సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆయన తన స్వగ్రామానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన గొప్పదనాన్ని గుర్తించిన కొంతమంది గ్రామస్తులు ఆయనకు సహాయపడటం మొదలుపెట్టారు. సుప్రసిద్ధులైన రామలింగ స్వామి బోధల వల్ల ప్రభావితుడై మానవాళికి సేవ చేయనుద్దేశించి వేసవిలో మట్టి కుండలో నీరు పెట్టుకుని దానిని
దారిని వెళ్లే బాటసారుల దాహార్తిని తీరుస్తూ ఉండేవారు. గ్రామస్తుల సాయంతో చిన్న కుటీరాన్ని నిర్మించుకుని పేదలకు గంజి కాచి ఇస్తూ ఉండేవారు. ఆయన మానవ సేవ చేస్తున్నప్పటికీ భక్తిపరమైన సాధనలు మానలేదు. కంచి పీఠాధిపతి శంకరాచార్యుల వారు ప్రక్క గ్రామానికి వస్తున్నట్లు ఆయనకు తెలిసింది. ఆయన వెళ్లి కలిసినప్పుడు ఆ స్వామి తర్వాత గ్రామానికి రమ్ము, అక్కడ నిన్ను కలుస్తాను అని చెప్పారు. ఆయన వెళ్లి శంకరాచార్యులను కలిసి ఆధ్యాత్మిక పదంలో త్రోవ చూపమని అడిగినప్పుడు ఆయనకు శివాయ నమః అనే మంత్ర దీక్షని ఇచ్చి ఆ మంత్రాన్ని 1,00,000 సార్లు జపించమని చెప్పారు. అది జరిగిన కొద్ది రోజులకు ఒక పరివ్రాజక స్వామి ఆయనకు భగవాన్ గ్రంథం ఉపదేశ ఉందియార్ 30 పద్యాలతో తమిళంలో భగవాన్ బోధను ఇచ్చారు. ఆయనకు రమణ మహర్షి గురించి ఏమీ తెలియదు. ఆ పద్యాల సారాన్ని ఆయన అర్థం చేసుకోలేదు. కానీ మహర్షియే తన గురువు అని భావించారు. అందుకని ఆయన ఊరంతా సంచరిస్తూ, నేను నా గురువును కనుక్కున్నాను, ఆయన తిరువణమలైలో ఉన్నారు, ఆయన వద్దకు వెళ్ళాలి అని చెప్పారు. ఆ గ్రామంలోని వారు ఈయన సాధువు, ఈయన వద్ద డబ్బేమీ లేదని తలచి తిరువణమలైకు వెళ్ళటానికి కొంత డబ్బిచ్చారు. ఆయన తిరువణమలైకు వెళ్ళబోతూ ఉండగా కంచి శంకరాచార్యుల వారు పక్క గ్రామానికి వేంచేసి ఉన్నారని తెలిసింది. ఈ శంకరాచార్యులు వారే పాల్ బ్రంటన్ ను రమణ మహర్షి దగ్గరకు పంపిన విషయం చెల్ల పెరుమాళ్లకు తెలుసును. అందుకని ఆయన శంకరాచార్యుల వారి వద్దకు వెళ్లి సాష్టాంగపడి ఇలా ప్రార్థించారు. దయచేసి నన్ను ఆశీర్వదించండి, నేను రమణ మహర్షి వద్దకు వెళ్తున్నాను. శంకరాచార్య ఆయనకు విభూదిని 11 వెండి నాణాలను ఇచ్చి, నీవు మంచి కార్యము కొరకై వెళ్తున్నావు, వెళ్ళు అన్నారు. ఈ విధంగా 1923లో 21 సంవత్సరాల వయసులో చెల్ల పెరుమాళ్ తిరువణమలైకు వచ్చారు. రమణాశ్రమానికి వెళ్లే దారిలో ఒక చిన్న మండపం వద్ద ఒక పెద్ద గుంపు ఉండటం ఆయన చూశారు. ఆయన ఎందుకలా జనం గుమిగూడారా అని అక్కడ ఉన్న వారిని అడిగారు. ఆయన ఇలా సమాధానమిచ్చారు. సిద్ధపురుషులైన శేషాద్రి స్వామి వారు మండపంలో ఉన్నారు. ఆయన బయటకు వచ్చి తమను ఆశీర్వదిస్తారని ఆ జనమంతా వేచి ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకో అన్నారు. ఆ ప్రజలు శేషాద్రి స్వామి అంటే ఉన్న భయం చేత, గౌరవం చేత లోనికి వెళ్ళడానికి భయపడి బయటే వేచి ఉన్నారు. చెల్ల పెరుమాళ్ జనం సందులో నుండి స్వామి ఒక లడ్డూని చేతిలో పట్టుకుని ఉండటం చూశారు. స్వామి గురించి ఏ మాత్రమూ వివరాలు తెలియని చెల్ల పెరుమాళ్ లోనికి వెళ్లి ఆయనకు సాష్టాంగపడ్డారు. శేషాద్రి స్వామి లడ్డూను తన నోటి వద్దకు తీసుకుని వెళ్లి దానిని ఆ జనంలోకి విసిరివేశారు. వారందరూ దానిని ప్రసాదంగా తీసుకున్నారు. తరువాత ఆయన చెల్ల పెరుమాళ్ వైపునకు తిరిగి నిందించడం ప్రారంభించారు. ఓ మూర్ఖుడా, నువ్వు అరుణాచలానికి ఎందుకు వచ్చావు? నువ్వు తిరువణమలైకు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏమి ఉందని నువ్వు రావలసి వచ్చింది? ఈ తిట్లతో దడుచుకున్న చెల్ల పెరుమాళ్ వెంటనే వెనుతిరిగి హడావిడిగా వెళ్లిపోవటానికి సిద్ధమయ్యారు. అదృష్టవశాత్తు బయట నిలబడి ఉన్న ఒక సాధువు ఆయనను ఆపి వివరణ ఇచ్చారు. శేషాద్రి స్వామి ఒక సిద్ధ పురుషులు. ఆయన తిట్ల ద్వారా దీవెనలిస్తారు. ఆయన మూర్ఖుడా, నువ్వెందుకు అరుణాచలానికి వచ్చావు అంటే, అరుణాచలానికి వచ్చిన నువ్వెంత గొప్పవాడివి అని అర్థం. నువ్వు ఎందుకు ఇక్కడికి రావలసి వచ్చింది అనంటే, నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినా అది నెరవేరుతుంది అని అర్థం. ఈ తిట్లతో కూడిన దీవెనతో హామీ ఇవ్వబడిన వాడై చెల్ల పెరుమాళ్ రమణాశ్రమానికి వచ్చారు. ఆయన ఆశ్రమంలోనికి ప్రవేశించేటప్పటికి మహర్షి కొండపై నుండి వచ్చి కాళ్ళు కడుక్కుని తరువాత పాత హాలులోనికి వెళ్తున్నారు. చెల్ల పెరుమాళ్ చాలా సంతోషించారు. ఆయన తన గ్రామం నుండి బయలుదేరక ముందు ఆయన కలలో భగవాను కొండ దిగి వచ్చి కాళ్ళు కడుక్కుని
పాత హాలులోనికి వెళ్తున్నట్లు కనిపించింది. భగవాన్ ఎంత చక్కగా ఈ సామాన్యుని స్వీకరించారో చూడండి. హాలులోనికి వెళ్ళగానే తాను ఒక్కడే భగవాన్తో అక్కడ ఉన్నట్లు గుర్తించారు. చెల్ల పెరుమాళ్ తనతో పాటు తీసుకుని వచ్చిన ఎండు ద్రాక్ష పొట్లాన్ని భగవాన్ ముందు ఉంచారు. భావోద్రేకం ఉప్పొంగగా కన్నీటితో సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన లేచి చూసేసరికి భగవాన్ ఆ ఎండు ద్రాక్ష పళ్లను తింటూ కనిపించారు. చెల్ల పెరుమాళ్లకు సాక్షాత్తు శివుడే తాను సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరిస్తున్నట్లు అనిపించింది. తరువాత దాదాపు 15 నిమిషాల పాటు భగవాన్ తన దృష్టిని ఆయనపై ప్రసరింపచేశారు. చాలా సంవత్సరాల తరువాత ఆ సమయంలో ఆయనకేమీ అనిపించిందని నేను అడగగా, ఏదో అద్భుతమైన చల్లదనం నా శరీరమంతా వ్యాపించినట్లు అనిపించింది. అది ఎలా ఉంది అంటే, తీవ్రమైన ఎండలో ఉండి వచ్చిన తరువాత చల్లని మడుగులో మునిగిపోతే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఇందులోని చక్కదనం ఏమిటనంటే, తొలిసారి ఆయన భగవాన్ యొక్క అనుగ్రహాన్ని చవిచూసిన దానికి ఆయన భవిష్యత్తులో అక్కడ చేపట్టబోయే పనికి సంబంధమున్నది. భవిష్యత్తులో ఆయన మండుటెండలో పని చేయబోతున్నారు కదా. ఆ తరువాత ఆయన చిన్నస్వామి వద్దకెళ్ళి ఏమి చెయ్యమంటారని అడిగారు. హాలులోనికి వెళ్లి భగవాన్కు పరిచారకుడిగా ఉండమని ఆయనకు చెప్పారు. ఈ విధంగా ఆయనకు విశేషమైన అవకాశం లభించింది. భగవానుతో ఉండటమే కాకుండా ఆయనకు సేవ చేసే అవకాశం కూడా లభించింది. భగవాన్ ఆయనకు అన్నామలయ స్వామి అని పేరు పెట్టారు. దానిలో ఒక ప్రత్యేకత ఉంది. భగవాన్ సోదరుణ్ణి కుటుంబంలో పిలిచే పేరు పిచ్చాయ్. ఆయన సన్యాసం పుచ్చుకుని నిరంజనానంద అని పేరు పెట్టుకున్నా కూడా భగవాన్ ఆయనను పిచ్చాయ్ అనే పేరుతో పిలిచేవారు. విశ్వనాథ స్వామిని విశ్వనాథ అని, కుంజస్వామిని కుంజు అని పిలిచేవారు. ఎవరైనా కేశవస్వామి అనే ఆయన ఆశ్రమానికి వస్తే భగవాన్ ఆయనను కేశవస్వామి అనే పిలిచి ఉండేవారు. కానీ ఆయన పేరు మార్చింది కేవలం అన్నామలయ స్వామి ఒక్కరికే. నేను అన్నామలయ స్వామిని అది ఎలా జరిగిందని అడిగాను. అన్నామలయ స్వామి ఈ విధంగా గుర్తు చేసుకుని చెప్పారు. నేను భగవాన్ వద్దకు వచ్చిన మర్నాడే ఆయన మామూలుగా అన్నారు. స్కందాశ్రమంలో భగవాన్కు పరిచారకుడిగా ఉంటూ 1920లో చనిపోయిన అన్నామలయ స్వామి నన్ను చూడగానే తనకు గుర్తుకు వచ్చారని అన్నారు. అందుకని భగవాన్ నన్ను ఆ పేరుతో పిలవటం మొదలుపెట్టారు. మిగిలిన భక్తులు అది విని వారు కూడా అదే పేరుతో పిలవటం మొదలుపెట్టారు. కొలది దినాల్లోనే నాకు ఈ కొత్త పేరు స్థిరపడిపోయింది. ఆయన భగవాన్కు పూర్ణ శరణాగతి చెందారు కాబట్టి భగవాన్ ఆయనను పూర్తి శ్రద్ధతో చూసేవారు. జ్ఞాని అద్దము లాంటివారు. ఆయన మీతో వ్యవహరించే విధానం మీరు ఆయనను ఆశ్రయించే విధానంపై ఆధారపడి ఉంటుంది. మీరు పూర్తి శరణాగతి చెందితే ఆయన పూర్ణ అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఒకరోజు ఆయన భగవాన్ నాకు ఏదైనా ఉపదేశం ఇవ్వండి అని అడిగారు. లోనికి వెళ్ళు, ఎల్లప్పుడూ హృదయాన్ని అంటిపెట్టుకుని ఉండు. శరీరంతోనూ మనస్సుతోనూ తాదాత్మ్యం చెందటం దుఃఖాన్ని కలిగిస్తుంది. హృదయంలోనికి లోతుగా మునుగు. అది నీ చైతన్యానికి శాంతికి మూలం. నీ చైతన్యంలో లేదా నీ హృదయంలో ఎల్లప్పుడూ స్థితమై ఉండు. చూడండి, అన్నామలయ స్వామికి భగవాన్ ఇచ్చిన మొదటి ఉపదేశం ఇది. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అన్నామలయ స్వామి తర్వాత కాలంలో స్వయంగా నాతో చెప్పారు. అప్పట్లో గణేశ, ఆ మాటల అర్థం నాకు తెలియదు. నా మిగిలిన జీవితం అంతా ఈ మొదటి ఉపదేశం మీదే ఆధారపడి ఉన్నది. ఈ బోధ యొక్క సారాంశం నాకు తెలియదు. నేను గ్రహించలేకపోయాను. నాలోని వాసనలు పైకి వచ్చి మొట్టమొదట్లో నేను భగవాన్ చుట్టూ ఉండేవారినందరినీ గమనించడం మొదలుపెట్టాను. వాళ్ళందరూ ముచ్చట్లు చెప్పుకునేవారు.
చెప్పుకునేవారు. నాకది నచ్చలేదు. వాసనల యొక్క లోపల అణిగి ఉన్న సంస్కారాల శక్తి చూడు ఆయన అనుకున్నారు. అవును, భగవాన్ గొప్పవారు, కానీ ఆయన చుట్టూ ఉన్నవారు నా సాధనకు భంగం కలిగిస్తారేమో, అందుకని నేనిక్కడ ఉండను. దానికి బదులుగా నేను వేరెక్కడికైనా వెళ్ళి ఆధ్యాత్మిక సాధన చేసుకుంటాను. భగవాన్తో కనీసం చెప్పనైనా చెప్పకుండా ఆయన ఆశ్రమం నుండి వెళ్ళిపోయారు. 20 మైళ్ళు నడిచిన తరువాత ఆయనకు ఆకలి వేసింది. ఆయన అలసిపోయారు. ఆయన 200 ఇళ్ల వద్దకు వెళ్లి బిచ్చమడిగారు. ఎవ్వరూ ఒక ముద్ద కూడా పెట్టలేదు. చివరకు ఆయనకు దిక్కు తోచలేదు. ఎవరి వద్దకు వెళ్లాలో, ఏ దిక్కుకు తిరగాలో తోచలేదు. అప్పుడు ఎవరో ఆయనను అడిగారు, ఏయ్, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నువ్వెక్కడి నుండి వస్తున్నావు? నేను తిరువణమలై నుండి వస్తున్నాను అన్నాను. తిరువణమలైలో ఎక్కడి నుండి? రమణాశ్రమం నుండి. ఆ వ్యక్తి ఆయనను మందలించారు. నీవు రమణాశ్రమం నుండి ఇక్కడికి వచ్చి బాధపడుతున్నావా? మూర్ఖుడా, వెనుకకు వెళ్ళు అనే మాటలు వినగానే ఆయన భగవాన్ వద్దకు తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకున్నారు. వెంటనే అద్భుతమైన రీతిలో అన్నీ అనుకూలంగా జరగటం మొదలైనాయి. ఒక హోటల్ యజమాని ఆయనను పిలిచి అన్నం పెట్టారు. ఆయన టిక్కెట్ లేకుండా తిరువణమలైకి రైలు ఎక్కారు. టిక్కెట్లు పరిశీలించే అధికారి ఈయనొక్కరిది తప్ప మిగిలిన ప్రయాణికుల టిక్కెట్లు పరిశీలించారు. తిరువణమలైకు తిరిగి వెళ్తూ ఉండగా ఇలాంటివి అనేకం జరిగాయి. అన్నామలై స్వామి భగవాన్ పాదాలపై పడి జరిగినదంతా చెప్పి ఆయనను క్షమాపణ వేడారు. భగవాన్ చాలా గొప్పగా బదులిచ్చారు. నువ్వు ఎలా తప్పించుకోగలవు? నీవు ఎక్కడికి పారిపోగలవు? ఇక్కడే ఉండు. అన్నామలై స్వామి మరొకసారి భగవాన్ పాదాలపై పడ్డారు. భగవాన్, మీరు ఏమి చెప్తే అది చేస్తాను. మీ సన్నిధిని విడిచి ఎక్కడికి వెళ్ళను. ఆ మర్నాడే అన్నామలై స్వామి భగవాన్ సేవ చేస్తూ ఉండగా భగవాన్ ఆయన వైపు తిరిగి, అన్నామలై స్వామి, నీళ్ల టాంకు వద్ద గోడ కడుతున్నారు. వెళ్ళి మేస్త్రి ఏమి పని చేస్తున్నాడో చూసిరా. ఆయన అనుకున్నారు భగవాన్ ఏదో సమాచారాన్ని వివరాల్ని అడుగుతున్నారని. అందుకని ఆయన మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఏమి చేస్తున్నారని అడిగారు. మేస్త్రి, నేను ఈ గోడ కడుతున్నాను అని బదులిచ్చారు. అన్నామలై స్వామి భగవాన్ వద్దకు వెళ్ళి మేస్త్రి ఆ గోడ కడుతున్నానని చెప్పారు అన్నారు. 5 సార్లు భగవాన్ ఈ మేస్త్రి ఏం చేస్తున్నాడో చూసిరమ్మని ఆయనను పంపారు. మేస్త్రికి నిజంగానే కోపం వచ్చింది. నువ్వు మూర్ఖుడివా, చవటవా? నేను ఈ గోడ కడుతున్నానని ఎన్నిసార్లు నీకు చెప్పాలి? అప్పుడు అన్నామలై స్వామికి తెలివి వచ్చింది. భగవాన్ ఎందుకు ఇన్నిసార్లు నన్ను అదే పనిగా పంపించారు? ఆయన నన్ను ఈ పనిని పర్యవేక్షించమని పంపి ఉంటారు. మొదట్లో ఆయన అనుకున్నారు భగవాన్ తనకేదో తేలికైన పని ఇస్తారని. కానీ ఆయన మొదట్లో భగవాన్ అన్న మాటలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు కొండపై నుండి వచ్చి పడే జలపాతము లాగానో పెద్ద మంచుబండ లాగానో పని తనకు రాబోతోందని అర్థమైంది. ఒకదాని తరువాత ఒకటిగా పనులు వచ్చి పడ్డవి. ఒక మనిషి తన స్వంత ప్రయత్నంతో చెయ్యడానికి అసాధ్యమైన పనులు, కానీ చాలా పెద్ద పెద్ద నిర్మాణపు పనులే అన్నామలై స్వామి నిజంగా చేశారు. ఈ రోజున కూడా రమణాశ్రమానికి వెళ్ళేవారు ఈ ఒక్క వ్యక్తి సాధించగలిగిన నిర్మాణపు పనులను చూడవచ్చును. ఒక పని తరువాత మరొక పని, భౌతికంగా కష్టం కలిగించే పనులు వచ్చినవి. సున్నపు బట్టీలో సున్నం తయారు చేస్తున్నప్పుడు విపరీతమైన వేడి ఉత్పన్నమయ్యేది. దాని పక్కనే మండుటెండలో నుంచుని పని చేయవలసి వచ్చేది. దానికి తోడుగా ఆయన చుట్టూ ఉండే జనం ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకునే బదులు ఆయనను ఎగతాళి చేయటం, సాధించడం, అవమానించడం చేస్తూ ఉండేవారు. భగవాన్ తను ఎలా పనిచేస్తున్నాడో అని
చూడడానికి వచ్చినప్పుడే ఆయనకు కొంత ఓదార్పు లేదా ఉపశమనం లభించేది. ప్రతిసారి భగవాన్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను ఇలా ప్రోత్సాహపరుస్తూ ఉండేవారు. అన్నామలయ్య స్వామి, నువ్వు ఈ దేహానికి కావు, నీవు మనసువు కాదు, నువ్వు శుద్ధ చైతన్యానివి, సర్వవ్యాపి అయిన ఆత్మవు. ఎల్లప్పుడూ దీనిని గుర్తుంచుకో. ఆఖరికి నువ్వు పని చేస్తున్నా కూడా. భగవాన్ దాదాపుగా ఒకరికి అసాధ్యమనిపించే ఈ పనులను అన్నామలయ్య స్వామికి ఎందుకు అప్పగించారు? ఇది వరకు ఆశ్రమంలోని కొందరి ధోరణి నచ్చక పారిపోవటానికి ప్రయత్నించారు. కానీ ఆయన వెనుకకు రావలసి వచ్చింది. ఎందుకంటే భగవాన్ నీకు చేయవలసిన పని ఉంది అని చెప్పారు కనుక. ఇది కేవలం బయటకు కనిపించే నిర్మాణపు పని కాదు. అది అంతర్గతంగా ఆయన ప్రారబ్ధాన్ని కడిగి వేయటమే. మనలో ప్రతి ఒక్కరము మన ప్రారబ్ధానికి బాధ్యులము. మన వ్యక్తిగత ప్రారబ్ధాలను మనము మాత్రమే తొలగించుకోవాలి. వేరెవ్వరూ ఈ పనిని మన కొరకు చెయ్యలేరు. వారికి మన మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ మన ప్రారబ్ధాన్ని నశింప చేసుకోవటం ఎంతో అవసరం. అది మన సంస్కారాలను మోస్తూ ఉంటుంది. ఆ సంస్కారాలు మనలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా తనను విమర్శిస్తున్నారని గాని, తనతో సహకరించడం లేదని గాని ఆయన బాధపడితే భగవాన్ ఆయన వద్దకు వెళ్లి బలవంతంగా గుర్తు చేస్తూ ఉండేవారు. నువ్వు ఈ శరీరానివి కావు, నువ్వు మనసువు కావు, నువ్వు శుద్ధ ఎరుకవు, అనంత చైతన్యానివి. దానిపైనే నీ దృష్టిని నిలుపు. నువ్వు పనిచేస్తున్నప్పటికీ ఎల్లవేళలా దాన్ని గుర్తుంచుకో. అన్నామలయ్య స్వామి తరువాత అన్నారు, నేను దానిని చాలా శ్రద్ధగా పట్టుకున్నాను. ఆయన ఆ విమర్శలకు బాధపడినప్పటికీ తన ప్రారబ్ధానికి ఆయన అనుగ్రహానికి మధ్యగల ఘర్షణలో ఆయన భగవాన్ వాక్కులను విడవకుండా పట్టుకున్నారు. నీవు సర్వవ్యాపివి, నీవు చైతన్యానివి. పని చేస్తున్నప్పటికీ దానినే గుర్తుంచుకొని విడవకుండా ఉండు. నేను రమణాశ్రమంలో ఉన్నన్ని రోజులు అన్నామలయ్య స్వామి నిర్మించిన భవనాల గోడలకు నా తల ఆనించేవాడిని. అవి భగవాన్ సూచనల ప్రకారం కట్టబడినవి. అన్నామలయ్య స్వామి మొట్టమొదట్లో నిర్మించిన కట్టడాలలో ఒకటి రివెంట్మెంట్. పెద్ద గోడ. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వర్షపు నీరు ఆశ్రమంలోనికి రాకుండా నిర్మించిన పొడవైన, చాలా వెడల్పైన రాతి గోడ. భగవాన్ ఆయనకు ఒక గోడను కట్టు, అది చైనా వాల్ అంటే చైనాలోని సరిహద్దు అతి పెద్ద గోడలాగా ఉండేటట్లు చూడు అన్నారు. అది పూర్తయిన తరువాత భగవాన్ వెళ్ళి సామాను నిల్వ ఉంచే గదిని కట్టు అన్నారు. మీరు ఆయన కట్టినటువంటి ప్రదేశాలన్నీ చూసి తీరవలసినదే. భగవాన్ బాత్రూమ్, వళ్ళి అనే జింక సమాధి, జాకీ అనే ఒక కుక్క సమాధి, పెద్దదైన పాత భోజనశాల, వంటగది, వేద పాఠశాల, ఆశ్రమ టాంకుకు రాతి మెట్లు, మేజర్ చాడ్విక్ గది, చివరగా ఆశ్రమ ఆసుపత్రి. చాలా మంది నన్ను అడిగారు, సిమెంట్ లేకుండా వీటన్నింటినీ ఎలా నిర్మించారు అని. ఒక సామాన్యుడైన చదువులేని పల్లెటూరి వ్యక్తి వీటిని నిర్మించారు అంటే వాళ్లకు నమ్మడానికి కష్టంగా ఉంది. తరువాత కాలంలో అన్నామలయ్య స్వామి హాలులోనికి వస్తూ ఉంటే భగవాన్, నువ్వు లోపలికి వస్తూ ఉంటే బిల్డింగులే నా వైపు నడిచి వస్తున్నట్లున్నది అని నవ్వుతూ అనేవారు. అన్నామలయ్య స్వామి ఎంత భౌతికమైన, మానసికమైన కష్టాన్ని భరించారో మనం ఊహించవచ్చును. తీవ్రమైన ఎండలో నిలబడి శ్రమ పడుతూ చుట్టూ ఉన్న వారి ఎగతాళిని, మోసాన్ని, అవమానాలను తట్టుకుంటూ ఎంతగా వ్యధ చెంది ఉంటారో. కానీ ఆయన భగవాన్ చేసిన మొదటి ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నారు. నీవు శరీరానివి కావు, నువ్వు మనసువి కావు, నీవు ఆత్మవి. కాబట్టి ఏ ప్రారబ్ధమైతే తన శరీరము, మనసు అనుభవించాల్సి ఉన్నదో దానిని భగవాన్ కడిగివేస్తున్నారని ఆయనకు తెలియదు. 1938లో ఒకరోజు ఈ కట్టడాలన్నీ పూర్తయిన తరువాత భగవాన్ ఆయన వైపు చూసి
అన్నారు. నువ్వు ఇప్పుడు స్వతంత్రుడవు. నీ కర్మలన్నీ పూర్తయినవి. అన్నామలై స్వామి కన్నీటితో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాదాలపై వ్రాలారు. యోగి రామయ్య అనే మరొక భక్తుడు భగవానుని ఇలా ప్రాధేయపడ్డారు. భగవాన్, అన్నామలై స్వామి ఎంతో కష్టపడి ఇన్నాళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా పాడవుతుంది. మీరు ఆయనను విశ్రాంతి తీసుకోమని ఎందుకు చెప్పరు? భగవాన్ అన్నారు. అవును, నేను ఆ పని చేస్తాను. భగవాన్ ఆయనకు విశ్రాంతినివ్వటమే కాదు, అంతకు పూర్వము గాని అటు తరువాత గాని ఆయన ఎన్నడూ చెయ్యని విధంగా ఆయనను హృదయానికి హత్తుకున్నారు. ఆయన ప్రారబ్ధానికి ఫుల్ స్టాప్ అంటే విరామ చిహ్నం పెట్టారు. ఒక్క కౌగిలింతతో అన్నామలై స్వామి యొక్క పూర్తి జీవితాన్ని ప్రారబ్ధం నుండి అనుగ్రహానికి మార్చివేశారు. ఎన్నో ఏళ్ల తరువాత తన జీవితాన్నే మార్చేసిన ఆ కౌగిలింత గూర్చి అడగగా ఆయన ఈ విధంగా చెప్పారు. ఒకరోజు నేను భగవాన్కు ఉదయం పూట స్నానంలో సాయం చేద్దామని ఆయన స్నానాల గదిలోకి వెళ్ళాను. మాధవస్వామి నేను కలిసి ఆయనకు సాధారణంగా చేసే నూనెతో మర్దన చేశాము, అంటే మసాజ్ చేశాము. స్నానం పూర్తయిన తరువాత మాధవస్వామి అడిగారు, భగవాన్, కొంతమంది గంజాయి లేహ్యం తింటే వాళ్ళు ఒక రకమైన ఆనందం, సంతోషం అనుభవిస్తారట. ఆ ఆనందం యొక్క స్వభావం ఏమిటి? వేదాలలో చెప్పే ఆనందము అది ఒకటేనా అని. భగవాన్ గంజాయిని తినటం పెద్ద చెడ్డలవాటు అన్నారు. అప్పుడు పెద్దగా నవ్వుతూ నా వద్దకు వచ్చి నన్ను కౌగిలించుకుని ఆనంద 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 అన్నారు. గంజాయి తినేవారు ఈ విధంగా ప్రవర్తిస్తారు. అది క్షణికమైన ఆలింగనము కాదు. తరువాత మాధవస్వామి చెప్పారు, భగవాన్ అలా గట్టిగా నన్ను 2 నిమిషాల పాటు పట్టుకుని ఉన్నారని. మొదటి కొద్ది క్షణాల తరువాత నేను శరీర స్పృహను, బాహ్య ప్రపంచపు స్పృహను కోల్పోయాను. మొదట్లో ఆనందం, సంతోషం అనిపించింది. తరువాత ఏ భావాలు, ఏ అనుభవాలు లేని స్థితి అంటే వచ్చింది, కలిగింది. కానీ ఎరుక అంటే స్పృహ పోలేదు. నాకు నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియలేదు. నేను ఆ స్థితిలో దాదాపు 15 నిమిషాలు ఉన్నాను. నాకు బాహ్య స్పృహ వచ్చేసరికి నేను ఒంటరిగా బాత్రూంలో నించుని ఉన్నాను. మాధవస్వామి, భగవాన్ ఎప్పుడో పలహారానికి వెళ్ళిపోయారు. వాళ్ళు తలుపులు తెరవటం గాని వెళ్ళటం గాని నేను చూడలేదు. నాకు ఉదయపు పలహారం గంట కూడా వినిపించలేదు. ఈ అనుభవం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. రమణాశ్రమంలో పనిచేసే జీవితం ముగిసిపోయినట్లు నాకు అనిపించింది. నేను అప్పటి నుండి ఆశ్రమం వెలుపల ఉండి నా సమయంలో ఎక్కువ భాగం ధ్యానంలో గడపవలసి ఉంటుందని నాకు తెలుసు. మర్నాడే నేను భగవాన్తో చెప్పాను, భగవాన్, దయచేసి నన్ను ఆశీర్వదించండి. నేను పల్లాకొత్తులో ఉండబోతున్నాను. భగవాన్ అప్పుడు అన్నామలై స్వామికి దగ్గరగా వచ్చి క్షణకాలం కౌగులించుకుని ఆశీర్వదించారు. పల్లాకొత్తులో కుటీరానికి ఎంచుకున్న స్థలము, కుటీరం యొక్క ప్లాను, తను ప్రతిరోజు ఏమి చేస్తున్నది, ఏమి జరుగుతున్నది, ప్రతి విషయాన్ని ఆయన భగవాన్కి చెప్పేవారు. భగవాన్ దాదాపు ప్రతిరోజు ఆయన వద్దకు వచ్చి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళుటకు త్రోవ చూపేవారు. తరువాత అన్నామలై స్వామి పూర్తిగా హృదయంలో స్థిరపడవలసిన సమయం ఆసన్నమైందని భగవాన్ తలిచారు. ఆయన అన్నామలై స్వామికి ఇలా సలహా ఇచ్చారు, నువ్వు ఇప్పుడు హృదయంలో స్థితుడవైనావు. నువ్విక రమణాశ్రమానికి దర్శనం కోసం కూడా రావాల్సిన పని లేదు. నువ్వు పల్లాకొత్తులోని నీ స్థానాన్ని వీడి రోడ్డు మీదకు వెళ్ళవద్దు. కొండపై మాత్రం నీ ఇష్టం వచ్చినట్లు నడవవచ్చును. ఒకరోజు అన్నామలై స్వామికి భోజనం లేదు. భగవాన్ అప్పుడు ఆయనకు అడవిలోకి వెళ్లి ఒక ప్రత్యేకమైన మొక్క ఆకులను కోసి దానితో కొంత గుజ్జుగా ఉండే కూర తయారు చేసుకుని దానిని కొద్దిగా అన్నముతో కలిపి తినమన్నారు. కొద్దిగా అన్నము ఆయనకు ఎప్పుడూ ఇవ్వబడుతూ ఉండేది. భగవాన్ ఎవరికి ఇది తినమని కాని ఇది తినవద్దని కాని చెప్పలేదు. అన్నామలై స్వామికి మాత్రమే ప్రతిదీ నిర్దేశించేవారు. చాలా మంది ఇతరులకు తన సోదరితో సహా ఏ బజారుకు భిక్షకు వెళ్ళవలెనో కూడా చెప్పేవారు. అన్నామలై స్వామికి ఆయన అలా చెప్పలేదు. వేదాల ప్రకారం జీవించడానికి 2 పద్ధతులు ఉన్నవి. ఒకటి, తేనెటీగ ఒక పువ్వు నుండి మరొక పువ్వునకు చేరుతూ తేనెను ప్రోగు చేసుకున్నట్లుగా ఆహారాన్ని సంపాదించుకోవటం, లేదా కొండ చిలువ వలె కదలకుండా ఉండి
తన వద్దకు వచ్చిన ఆహారాన్ని స్వీకరించటం. కేవలం అన్నామలయ్య స్వామికే ఈ కొండ చిలువ పద్ధతిని భగవాన్ చెప్పారు. ఆయనకు భిక్షమెత్తుకోవటానికి కూడా బయటకు వెళ్ళనివ్వలేదు. దానికి బదులుగా ఆయనకు అన్నీ సమకూరేటట్లు చూసేవారు. ఆత్మస్థితులైన తరువాత లేదా సహజ స్థితిలో ఉన్న తరువాత అన్నామలై స్వామి ఆత్మాన్వేషణ గురించి బోధించసాగారు. అప్పట్లో వ్యాప్తిలో ఉన్న తప్పుడు అభిప్రాయం ఏమిటనంటే ఆత్మాన్వేషణ కేవలము మేధావులకు, పండితులకు మాత్రమేనని, చదువులేని వారికి మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మాన్వేషణ చేయగల సామర్థ్యం కానీ చురుకుదనము కానీ ఉండవని, అన్నామలై స్వామి సాధారణ పల్లెటూరి జనులకు కూడా ఆత్మాన్వేషణ ఎలా చేయవలనో నేర్పేవారు. ఆయన వారికి బోధించడం చూస్తే గమ్మత్తుగా ఉండేది. నీ నిజస్వరూపాన్ని నువ్వు మర్చిపోయానంటున్నావు కాబట్టి ఇక ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటనంటే వెనుకకు దానిలోనికి తిరిగి వెళ్ళటమే. నువ్వు ఎప్పుడూ లైటు వేసే ఉంచినట్లయితే చీకటి నీ గదిలోనికి ప్రవేశించలేదు. నీవు తలుపులు తెరిచి చీకటిని లోపలికి ఆహ్వానించినా అది రాలేదు. చీకటి అంటే వెలుగు లేదా లైటు లేకపోవటమే. మనస్సు అనేది స్వయంగా తయారు చేసుకున్న చీకటి ప్రదేశం. ఇందులోకి ఆత్మ యొక్క ప్రకాశము పడనివ్వకుండా కావాలని మూసివేయబడింది. కాబట్టి నీ స్వస్వరూపంలోకి వెళ్ళు. ఎవరో అన్నారు, ఆత్మాన్వేషణ అనేది చాలా కష్టమైనది. కాబట్టి కొన్ని రోజులు భక్తి మార్గాన్ని గాని కర్మయోగాన్ని గాని ఆచరించి ఆ పిమ్మట ఆత్మాన్వేషణలోనికి వస్తే బాగుంటుందా అనుకుంటున్నాము అని అన్నామలై స్వామి చాలా గట్టిగా అన్నారు. నీకు ఆత్మాన్వేషణ మార్గంలో ఆసక్తి ఉంటే నువ్వు అందులో పెద్ద గొప్పగా లేవని భావించినా సరే నువ్వు దానిని అనుసరించాలి. నువ్వు ఆత్మాన్వేషణే సరైన రీతిలో సమర్థవంతంగా చెయ్యాలి అంటే నువ్వు ఆ మార్గాన్నే అంటిపెట్టుకుని ఉండాలి. మిగిలిన మార్గాలు వాటికవే మంచి ఉండవచ్చును గాని ఆత్మాన్వేషణకు ముందస్తుగా వాటిని ఆచరిస్తే అవి నిన్నేమి ఆత్మాన్వేషణకు సిద్ధపరచవు. నువ్వు ఒక మంచి వయలిన్ విద్వాంసునివి కావాలన్నట్లయితే నువ్వు మంచి ఉపాధ్యాయుని వద్ద పాఠాలు నేర్చుకుని నీకు చేతనైనంత నీ శక్తి కొలది అభ్యాసం చెయ్యాలి. నువ్వు అందులో ఏమైనా సమస్యలు ఎదురైతే నువ్వు కొన్ని నెలలు క్లారినెట్ను నేర్చుకోవు కదా. నువ్వు ఏ వాయిద్యాన్నైతే ఎంచుకున్నావో దానినే అభ్యసిస్తూ సమస్యలను అధిగమించి దాని మీద పట్టు సాధించే వరకు దానిని విడిచిపెట్టకూడదు. చూసారా ఎంత సులభమైన సుస్పష్టంగా వివరించే ఉదాహరణను ఆయన వాడారో. ఆత్మాన్వేషణకు సిద్ధమవటానికి దానినే అభ్యసించాలి. ఇప్పటికి కూడా కొందరు గ్రామీణులు అన్నామలై స్వామి చేత బోధించబడ్డవారు ఆత్మాన్వేషణను అభ్యాసం చేస్తున్నారు. నేను రమణాశ్రమంలో ఉండగా కుంజస్వామితో కలిసి మేము అడవిలోనికి నడుచుకుంటూ వెళ్లేవారము. తరచుగా కొంచెం పక్కకు వెళ్లి అన్నామలై స్వామి ఆశ్రమంలోనికి వెళ్లి ఆయన సన్నిధిలో సేదదీరేవారము. ఆయన అల్లం వేసిన టీ ఇచ్చేవారు. మేము దానిని ఇష్టంతో తాగేవారము. ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సాష్టాంగ పడేవాడిని. నేను పైకి లేస్తున్నప్పుడు ఇంకా మోకాళ్లపై ఉండగానే ఆయన తన చేతిని నా తలపై ఉంచి నా జుట్టును అటూ ఇటూ కలిపి తరువాత తన తలను నా తలపై ఆనించేవారు. ఆయన నన్నలా పలకరిస్తున్నారని నేను అనుకున్నాను. కొన్నాళ్ల తరువాత నా స్నేహితురాలు అనురాధతో వెళ్ళినప్పుడు కూడా ఆయన అలాగే చేశారు. అనురాధ, అలా ఎందుకు ఆయన జుట్టు నిమిరి ఆయన తలపై మీ తల ఉంచుతున్నారు అని అడిగారు. ఆయన ఇలా బదులిచ్చారు. 1938లో వెంకటు కుటుంబము తిరువణ్ణమలైకు తీసుకురాబడింది. ఈ గణేశన్ ఆయన రెండవ కొడుకు. అప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు. అతనికి ఒక వింత అలవాటు ఉండేది. ఆయనను భగవాన్ హాలులోనికి తీసుకువెళ్లగానే
భగవాన్ సోదరి ఒడిలో నుండి దిగి భగవాన్ సోఫా వైపుకు ప్రక్కుకుంటూ వెళ్లి పైకి ఎక్కడానికి ప్రయత్నించేవాడు. భగవాన్ పరిచారకుడు కృష్ణస్వామి అతడిని ఆపి భగవాన్ సోదరి ఒడిలో పెట్టి, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఇక్కడేమీ బలపరచనక్కరలేదు అనేవాడు. ఒకరోజు భగవాన్ కృష్ణస్వామిని ఏదో పని మీద పంపించారు. పసివాడిగా ఉన్న గణేశన్ చాలా త్వరగా పాకుతూ సోఫా వద్దకు వెళ్లి సోఫా పైకి ఎక్కేశాడు. సోఫాలో నుండి అతడు కింద పడకుండా ఉండటానికి భగవాన్ తన ఎడమ కాలితో సోఫాలోనికి నెట్టి తన కుడి పాదము అతని తలపై ఉంచి జుట్టును నిమిరారు. నా గురువుగారి పాదము ఇక్కడ ఉంది అనురాధా. నేను నా తలను గణేశన్ తలపై ఉంచడం కాదు, నా తలను నా గురువుగారి పవిత్ర పాదాలపై ఉంచుతున్నాను అనురాధ అడిగారు. తలను గణేశన్ తలపై ఉంచడం కాదు, అనురాధ అడిగారు. స్వామి దయ ఉంచి ఇంకేదైనా కథ చెప్పండి అని అన్నామలై స్వామి అన్నారు. లేదు, ఇవాళ గణేశన్ కథే కేవలం. అతడు 2 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు బొద్దిగా వెన్నముద్దలా ఉండేవాడు. నేను ఆయనకు వాహనాన్ని. నేను ఎక్కడికి వెళితే అక్కడకు ఆయనను తీసుకుని వెళ్లేవాడిని. ఆఖరకు కట్టడాల నిర్మాణపు పని వద్దకు కూడా. ఆశ్రమం యొక్క పాత ఫోటో ఆల్బములు చూస్తే కొన్ని గ్రూప్ ఫోటోలలో నేను గణేశన్ను ఎత్తుకుని ఉండటం చూడగలవు. ఆ రోజు ఆయన మాట్లాడే ధోరణిలో ఉన్నారు. నేను ఈ పిల్లవాడంటే బాగా ఇష్టపడేవాడిని. కేవలం ఇతను పసివాడనే కాదు, ఇతని పట్ల భగవాన్ ఎక్కువ శ్రద్ధ కనపరిచేవారని. గణేశన్ కు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను డిస్పెన్సరీ నిర్మాణాన్ని పర్యవేక్షించుతూ ఉన్నప్పుడు ఇతను నన్ను పట్టుకుని ఉన్నాడు. ఆ రోజు భగవాన్ వచ్చి దగ్గరలో ఉన్న పెద్ద రాతిపై కూర్చున్నారు. గణేశన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన కాళ్లకు ఆనుకుంటూ కూర్చున్నారు. అది చూసి నాలోని పరిచారకుడి వాసన బయటకు వచ్చింది. భగవాన్ పరిచారకులందరికీ ఎవరూ భగవాను అంటుకోకుండా చూడమని యాజమాన్య సూచనలిస్తుంది. అప్పటికి అన్నామలై స్వామి పరిచారకుడిగా లేనప్పటికీ ఆయన హాస్యంగా అనురాధతో అలా అన్నారు. అందుకని నేను వెళ్లి భగవాన్ కాళ్లపై వాలిపోకుండా గణేశన్ను ఆపపోయాను. భగవాన్ ఆయనను తన 2 కాళ్ల మధ్య పట్టుకుని నాతో, ఏమిటది అన్నామలై స్వామి, నీకేమి పనిక్కడ, వెళ్ళి నీ పని చూసుకో అన్నారు. అందుకే ఈ పసివాడు ఇప్పటికీ కూడా నాకు ప్రత్యేకము. ఈ సంభాషణ జరిగినప్పుడు ఈ పసివాడికి 60 ఏళ్లు. 1995 సంవత్సరంలో నేను ఆశ్రమ యాజమాన్యం నుండి నిర్వహణ రాజీనామా చేసినప్పుడు నా సహకారంతో ప్రింటు అయిన ఆశ్రమ పత్రిక చివరి సంచిక ది మౌంటైన్ పాత్ కాపీనొకదానికి తీసుకుని అన్నామలై స్వామి ఆశ్రమానికి వెళ్ళాను. డాబా మీద ఏవో మొక్కల ఆకులను ఎండబెడుతున్న అన్నామలై స్వామికి ఆ కాపీని ఇచ్చాను. నేను ఆయనను ప్రార్థించాను, స్వామి, ఆశ్రమ యాజమాన్యంలో భాగంగా నేను పాల్గొన్న కార్యక్రమాలన్నింటినీ నుండి పూర్తిగా తప్పుకొని విశ్రాంతిగా ఉండడానికి మీ అనుమతిని, ఆశీస్సులను ఇవ్వండి. ఆయన ఒక్కసారిగా ఎగిరి గంతేసి నా వద్దకు వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. మొదట భగవాన్ నుండి అన్నామలై స్వామికి కౌగిలింత లభించింది. ఇప్పుడు అన్నామలై స్వామి నుండి నాకు లభించింది. నేను వారిద్దరిచే ఆశీర్వదించబడ్డట్లుగా భావించాను. నువ్వు నన్ను ఎంతో సంతోషపడేటట్లు చేశావు. ఇదే రమణులకు నువ్వు చేయగల గొప్ప సేవ. ఇప్పటి వరకు గణేశ, మనమిద్దరము స్నేహితులము మాత్రమే. ఇప్పటి నుండి మనము సోదరులము. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటవి. ఆయన తిరిగి నన్ను కౌగలించుకుని ఆయన తలను నా తలపై ఉంచారు. నేను బయటికి నడిచేటప్పటికీ నా హృదయం సంతోషంతో పొంగిపోయింది. ఆయన ఎంత ఆనందంగా ఉన్నారనంటే ఆయన చేసే పని వదిలేసి నాతో పాటు కిందకు వచ్చారు. నాకు కొన్ని ఇరువచ్చి అనే మొక్కలను ఇచ్చారు. భగవాన్ నాకు అడవిలో ఈ మొక్కని చూపించి దాని పూలు ఆకులు కోసుకుని అన్నంలో కలుపుకొని తినమన్నారు. అప్పటి నుండి అదే చేస్తున్నాను.
ఇదిగో ఇప్పుడు నీకు ప్రసాదంగా ఈ 4, 5 మొక్కలను ఇస్తున్నాను. ఆ మొక్కలు ఇప్పుడు పెద్ద చెట్లై ఆనంద రమణలోని నా తోటలో ఉన్నవి. అన్నామలై స్వామి చనిపోయినప్పుడు ఆయన శరీరాన్ని ఆయన ఆశ్రమంలోనే సమాధి చేశారు. ఇటువంటి గొప్ప భక్తుని సమాధి రమణాశ్రమంలో కట్టలేదని నేనెంతగానో బాధపడ్డాను. భగవాన్ కృప వల్ల చాలా మంది పాత భక్తుల సమాధులను ఆ ఆశ్రమ ఆవరణలో కట్టగలిగాను. కానీ అన్నామలై స్వామి విషయంలో అలా జరగలేదు. అదే నా బాధకు కారణం. కానీ భగవాన్ కరుణ చూడండి, ఆయన ఇప్పుడు అన్నామలై స్వామి సమాధిని ఆయన ఆశ్రమాన్ని రమణాశ్రమంలో కలిపేశారు. ఈ పిల్లవాడి లాంటి మూర్ఖుడి గాఢమైన కోరిక భగవాన్ చే తీర్చబడింది. ఈ రత్నం లాంటి భక్తుడి సమాధిని తన ఆశ్రమంలోకి తీసుకున్నారు. ఎంతో ప్రయాసతో గొప్ప కట్టడాలను నిర్మించిన ఈ నిర్మాత అంటే బేల్దారు ఇప్పుడు శాశ్వతంగా తన సద్గురువైనటువంటి శ్రీ రమణ భగవాన్ పవిత్ర పాదాల చెంత దుమ్ముగా నిలిచి ఉన్నారు. మేధోపరమైన స్పష్టత ప్రారబ్ధాన్ని నాశనం చేయటానికి ముఖ్యమైనది. హృదయము కరగటం అనేది 2వ మెట్టు. నువ్వు జ్ఞానంలోనికి వికసించాలనంటే హృదయము కరగటం అనేది అత్యంత ముఖ్యమైనది. శరణాగతి చెందు. నాకు అనే దానిని అన్నామలై స్వామి చేసినట్లుగా పూర్తిగా శరణాగతి చెందించు. మీరు ఆయన గురించి చదివినప్పుడు ఆయన ఎలా అడుగడుగునా తన గురువు గారికి విధేయుడిగా ఉండి ఆయన మాటనెలా పాటించారో చూడవచ్చును. ఇది మనకు గొప్ప పాఠం. కరగటం అంటే ఏడవటం కాదు, నేల మీద పడి పొర్లటమూ కాదు. అది నాకు అనే దానిని కావాలని ఇష్టపూర్తిగా అది నాకు అనే దానిని కావాలని అంటే ఇష్టపూర్తిగా పూర్తి ఇష్టంతో చాలా తేలికగా అర్పణ చేసేయటమే అది. అది మీరు కనుక చెయ్యగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది. అన్నామలై స్వామి ఆశీస్సులతో గణేశన్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।